హృదయంలోని ఆలోచనలను ఎరిగిన పరలోకపు తండ్రి, మరలానైనా మీ మాటలను చెప్పబోచు ఉంటుండగా నన్ను బలపరచమని, అదేవిధంగా నాయన ఇక్కడ కూడుకున్నటువంటి వారు మీ మాటలను నాయన జాగ్రత్తగా వినడానికి, ప్రతి మాటను కూడా గ్రహించడానికి మీరు సహాయమును చేయమని మీ కుమారుడైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి. సమయంలో దేవుని గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదువుకుందాం. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతియకు కొర్నేలియను ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పింది. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను. గత 2 వారాలు కూడా సంఘములో పరిచర్య చేయడానికి అర్హతలు కలిగినటువంటి విశ్వాసులను ఏర్పరుచుకోవాలి అని చూస్తూ వచ్చాం. ఈరోజు 3వ అర్హతను గురించి మనం చూద్దాం. సంఘము నాది కాదు, మీది కాదు. సంఘము యేసుక్రీస్తుది. ఎందుకు అంటే ఆయనే తన రక్తమును ఇచ్చి కొన్నాడు. ఎవరి కొరకు కొన్నాడు అంటే దేవుని కొరకు కొన్నాడు. సంఘము అంటే కుర్చీలు కాదు, సంఘము అంటే ఈ గది కాదు, సంఘము అంటే విశ్వాసులమైనటువంటి మనమే. మనల్ని యేసుక్రీస్తు వారు కొన్నారు, దేవుని కొరకు కొన్నాడు. ఈ సంఘములో పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి. ఈ నానా విధాలుగా ఉన్నటువంటి పరిచర్యలను చేయడానికి పరిచర్య చేసేవారు కావాలి. పరిచర్య చేసేవారు కావాలి అంటే వారికి అర్హతలు ఉండాలి. ఎవరిని పడితే వారిని ఏర్పరచుకోవడానికి వీలు లేదు. అపోస్తలులు శిష్యుల సమూహాన్ని పిలిచి, అంటే సంఘాన్ని పిలిచి, సంఘానికి ఏమని చెప్పారంటే, మేము దేవుని వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి. మేము ఈ 2 పనులను విడిచిపెట్టి ఆహారము పంచిపెట్టడం మంచిది కాదు. కాబట్టి మీరేం చేస్తారంటే 7 మన
మనుషులను మీలోనే ఏర్పరచుకోనండి. వారిని ఆహారము పంచిపెట్టే పనికి మేము నియమిస్తాము అని చెప్పారు. ఈ అపోస్తలులు చెప్పినటువంటి మాటలు సంఘానికి ఇష్టమైనవి. కాబట్టి వారు ఏం చేయాలంటే 7 మనుషులను ఏర్పరచుకోవాలి. 7 మనుషులు ఎందుకంటే సంఘములో ఆహారం పంచిపెట్టడానికి. ఏ అర్హతలు కలిగినటువంటి విశ్వాసులను ఏర్పరచుకోవాలో అపోస్తలులు చెప్పారు. ఏమిటి అర్హతలు అంటే, 1, విశ్వాసులు పరిశుద్ధాత్మతో నిండి ఉండాలి. 2, దేవుని విషయమైన జ్ఞానంతో నిండి ఉండాలి. 3, మంచి పేరు సంపాదించుకొని ఉండాలి. ఈరోజు ఈ 3వ అర్హతను మనం చూద్దాం. ఏమిటి 3వ అర్హత అంటే, మంచి పేరు. సంఘంలో ఏ విశ్వాసులకైతే మంచి పేరు ఉంటుందో ఆ విశ్వాసులనే ఏర్పరచుకోవాలి. చెడ్డ పేరు ఉన్నటువంటి వారిని ఏర్పరచుకోకూడదు. మంచి పేరు కలిగి ఉన్నటువంటి విశ్వాసులనే సంఘములో పరిచర్య చేయడానికి ఏర్పరచుకోవాలి. మంచి పేరు పొందినటువంటి ఒక 3 మనము ఈ రాత్రి వేళ చూద్దాం. మనం చదువుకున్నటువంటి అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 22వ వచనంలో అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైన శతాధిపతియగు కొర్నేలి అను ఒక మనుష్యుడున్నాడు. ఇక్కడ కొర్నేలి అనే పేరు గల మనుషుని మనం చూస్తున్నాం. ఈయన పని ఏమిటి అంటే శతాధిపతి, అంటే 100 మంది సైనికులకు అధిపతి. ఇతని గురించి దేవుడు ఏమని రాయించాడంటే భక్తిపరుడు అని రాయించాడు. 100 మంది సైనికులకు అధిపతి అయినా భక్తిపరుడు అని ఇతని గురించి రాయబడి ఉంది. ఇతడు మాత్రమే కాదు, ఇతనికి భార్య ఉంది, పిల్లలున్నారు. ఇతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అంటే భార్య దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది, పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. మంచి కుటుంబం, దేవుని పట్ల భయభక్తి కలిగినటువంటి కుటుంబం. ఇతని ఇంటిలో పని వాళ్ళు కూడా ఉన్నారు. శతాధిపతి కదా, కాబట్టి ఇంటిలో పని వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు ఇతనికి ఏమని చెప్పాడంటే, యొప్పే అనే ప్రదేశంలో పేతురు ఉంటాడు, ఆ పేతురుని మీ ఇంటికి పిలిపించుకో, పేతురు వచ్చి నా మాటలు చెప్తాడు, ఆ మాటలు వినడం ద్వారా నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుకుంటారు అని దేవుడు దూత ద్వారా చెప్తాడు. ఆ దూత వెళ్ళిపోయిన తర్వాత కొర్నేలి ఏం చేశాడంటే, ఇంట్లో ఉన్నటువంటి ఇంటి పని వారిని 2 పిలిచాడు. అలాగే తన దగ్గర ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తిపరుడకు ఒక సైనికుడిని పిలిచాడు. 3 పిలిచాడు. 3 కూడా కైసరయ్య నుండి పేతురు ఉన్నటువంటి యొప్పే అనే పట్టణానికి పంపించాడు. ఇప్పుడు కొర్నేలి ఎక్కడ ఉన్నాడంటే కైసరయ్యలో ఉన్నాడు. ఇటలీ పటాలం అనబడిన పటాలములో కైసరయ్యలో ఈ కొర్నేలి ఉన్నాడు.
ఇప్పుడు ముగ్గురిని ఎక్కడికి పంపించాడు? యొప్పే అనే పట్టణానికి వెళ్ళారు. ఎవరి దగ్గరికి పంపించాడు? పేతురు దగ్గరికి పంపించాడు. ఎందుకు పంపించాడు? పేతురును తీసుకొని రావడానికి పంపించాడు. ముగ్గురు కూడా వెళ్ళారు. ముగ్గురు కూడా పేతురును కలుసుకున్నారు. కలుసుకున్న తర్వాత ఇప్పుడు పేతురుతో మాట్లాడుతున్నారు ఈ ముగ్గురు. కొర్నేలి ఇంటి పని వారు ఇద్దరు అతని యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తిపరుడు సైనికుడు. ముగ్గురు పేతురుతో మాట్లాడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? తమను పంపినటువంటి యజమాని గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు యజమాని మన దగ్గర ఉన్నాడా? దూరం ఉన్నాడా? దూరం ఉన్నాడు కదా, దూరం ఉన్నాడు. యజమాని తమకు దూరంగా ఉన్నా తమకు దూరముగా ఉన్నటువంటి యజమాని గురించి మీరు ఏం మాట్లాడుతున్నారంటే, మా యజమాని నీతిమంతుడు అని మాట్లాడారు. నీతిమంతుడు అంటే నీతిని జరిగించే వ్యక్తే నీతిమంతుడు. అంటే ఈ కొర్నేలి నీతిని జరిగించుచు జీవించాడు కనుకనే నీతిమంతుడు అయ్యాడు. కొర్నేలి 100 మంది సైనికులకు అధిపతి అయినా తన జీవితంలో ఏ విధంగా నడుచుకున్నాడంటే నీతిని జరిగిస్తూ నడుచుకున్నాడు. ఈ నీతిని జరిగించడము ఇంటిలోని పనివారు కూడా కళ్ళతో చూడగలిగారు. అతని దగ్గర ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు సైనికుడు కూడా కళ్ళతో చూశాడు. ఓ, నా యజమాని నీతిని జరిగించుచు జీవిస్తున్నటువంటి వాడు అని ఇంటి పనివారు చూడగలిగారు. అలాగే సైనికుడు కూడా చూడగలిగారు. ఈ ఇంటి పని వారికి సైనికుడికి యజమాని గురించి బాగా తెలిసినటువంటి విషయం ఏమిటంటే, మా యజమాని నీతిమంతుడు అని. ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారు పేతురు దగ్గర అంటే, దేవునికి భయపడువాడు. అంటే యజమాని దేవునికి భయపడువాడు అని ఇంటి పని వారికి తెలుసు. అతని దగ్గర కొర్నేలి దగ్గర ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండే సైనికుడికి తెలుసు. అలా తెలుసు వాళ్ళకి, వాళ్ళు కళ్ళతో చూశారు. కొర్నేలి జీవితాన్ని ఇంటిలో కళ్ళతో చూశారు. వాళ్ళు చూశారు కనుకనే దేవునికి భయపడువాడు అని గుర్తించగలిగారు కనుకనే పేతురు దగ్గర ఇప్పుడు చెబుతా ఉన్నారు ఏమని? దేవునికి భయపడువాడు అని. అబ్రహాము గారు బైబిల్లో దేవునికి భయపడ్డాడు అని మనందరికీ తెలుసు. అలాగే యోసేపు దేవునికి భయపడిన వాడు అని మనందరికీ తెలుసు. అదేవిధంగా ఇక్కడ కొర్నేలి దేవునికి భయపడువాడని ఇంటిలో పనిచేసే పని వారికి తెలుసు, సైనికునికి తెలుసు కనుకనే వారు పేతురు దగ్గర దేవునికి భయపడువాడు అని చెప్పడాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, ఇంకా ఏం చెప్తున్నారు వాళ్ళు పేతురుతో? యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. ఈ కొర్నేలి ఎటువంటి పేరు పొందినవాడంట? మంచి పేరు పొందినటువంటి వాడు. ఎవరి వలన మంచి పేరు పొందాడు? యూదా జనులందరి వలన. ఇతడు యూదుడా అంటే ఇతడు యూదుడు కాడు. ఇతడు అన్యుడు అంటే యూదుడు కానటువంటి వాడు. యూదా జనులందరి వలన మంచి పేరు పొందాడు. మంచి పేరు పొందాడు అంటే మంచి పనులు చేస్తేనే కదా మంచి పేరు వచ్చేది. చెడు పనులు చేస్తే చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు కొర్నేలి మంచి పేరు పొందాడు అంటే మంచి పనులు చేశాడు. మంచి పనులు చేయడము ఇంటి పని వాళ్ళు చూశారు. ఈ కొర్నేలి దగ్గర ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండే సైనికుడు చూశాడు. వీరు చూడగలిగారు కాబట్టే ఇప్పుడు యజమాని దూరంగా ఉన్నా
యజమాని గురించి పేతురు దగ్గర ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? నీతిమంతుడు అని మాట్లాడారు. రెండవది దేవునికి భయపడువాడు అని మాట్లాడారు. మూడవది యూదా జనులందరి వలన మంచి పేరు పొందినటువంటి వాడు. ఎవరి వలన మంచి పేరు పొందాడట? యూదా జనులందరి వలన. యూదులలో ఉన్నటువంటి కొంతమంది చేత మంచి పేరు పొందడం కాదు, యూదా జనులందరి వలన మంచి పేరు పొందాడు అట. మంచి పేరు పొందాడు అని ఈ ఇంటి పనివారు అలాగే సైనికుడు చెబుతూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ కొర్నేలి మంచి పేరును సంపాదించుకున్నాడు. కొర్నేలి ఇంటిలో మంచి పేరును సంపాదించుకొని ఉన్నాడు. కొర్నేలి ఎక్కడ మంచి పేరు సంపాదించుకున్నాడు? ఇంటిలో మంచి పేరు, భార్య దగ్గర మంచి పేరు, పిల్లల దగ్గర మంచి పేరు, ఇంట్లో పనిచేసే పనివారి దగ్గర మంచి పేరు, తన క్రింద ఉన్నటువంటి సైనికుల ద్వారా మంచి పేరు, ఇంటిలో మంచి పేరు. ప్రజలు ఒక సామెత చెప్తారు, ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. ఈ కొర్నేలి ఇంట గెలిచినవాడు, రచ్చ గెలిచినవాడు, ఇంటి పనివారు చేత మంచి పేరు పొందినవాడు. యూదా ఇంటి బయట ఉన్నటువంటి యూదా జనులందరి వలన కూడా మంచి పేరు పొందినటువంటి వాడు. అంటే ఇంట బయట గెలిచినటువంటి వాడు అంటే మంచి పేరు పొందినటువంటి వాడు కొర్నేలి. ఈ కొర్నేలి జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సినది ఏమిటి అంటే ఇంటిలో మంచి పేరు మనం సంపాదించుకోవాలి. భర్త గురించి భార్య మంచి సాక్ష్యం ఇవ్వాలి, భార్య గురించి భర్త మంచి సాక్ష్యం ఇవ్వాలి, తల్లిదండ్రుల గురించి పిల్లలు మంచి సాక్ష్యం ఇవ్వాలి, పిల్లల గురించి తల్లిదండ్రులు మంచి సాక్ష్యం ఇవ్వాలి. మన ఇంట్లో పనిచేసే వారు ఎవరైనా ఉంటే ఆ పనివారు మన గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల వలన మంచి పేరును మనం సంపాదించుకోవాలి. ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే యేసుక్రీస్తు సంపాదించినటువంటి సంఘములో పనులు ఉన్నాయి. ఆహారం పంచిపెట్టే పని ఉంది. ఆ ఆహారం పంచిపెట్టడానికి పనివారు కావాలి, పనివారిని ఏర్పరచుకోవాలి. పనివారిని ఏర్పరచుకోవాలంటే అర్హతలు కలిగినటువంటి పనివారిని ఏర్పరచుకోవాలి. ఏ అర్హతలు కలిగిన పనివారిని ఏర్పరచుకోవాలి అంటే పరిశుద్ధాత్మనితో నిండుకొనిన విశ్వాసులను ఏర్పరచుకోవాలి, దేవుని విషయమైన జ్ఞానంతో నిండుకొనిన విశ్వాసులను ఏర్పరచుకోవాలి, మంచి పేరు పొందినటువంటి విశ్వాసులను ఏర్పరచుకోవాలి, ఇంట్లో మంచి పేరు సంపాదించుకున్న విశ్వాసులను ఏర్పరచుకోవాలి. ఇంట్లో భార్యనే మంచి సాక్ష్యం ఇవ్వలేదనుకోండి, భర్తనే మంచి సాక్ష్యం ఇవ్వలేదనుకోండి, అటువంటి వారిని ఏ విధంగా ఏర్పరచుకోవడం, అటువంటి వారు ఏ విధంగా సంఘాన్ని ఇంటినే పరిపాలన చేయలేనటువంటి వారు, ఇంటిలోనే మంచి పేరు లేనటువంటి వారు సంఘాన్ని పరిపాలన చేయలేరు కదా, సంఘాన్ని చక్కగా పరిపాలన చేయలేరు కదా. ఇంటినే ఏలడానికి చేత కానప్పుడు సంఘాన్ని ఏలడానికి ఏ విధంగా చేత అవుతుంది? కాబట్టి సంఘము పని చేయడానికి ఎవరిని ఏర్పరచుకోవాలి అంటే ఇంటిలో మంచి పేరు కలిగినటువంటి సహోదరులను సహోదరిమణులను ఏర్పరచుకోవాలి. కాబట్టి మనం దీని ద్వారా ఏం నేర్చుకోవాలి అంటే సంఘములో దేవుని పని ఉంది, ఆ పనిని నేను చేయాలి. ఆ పనిని చేయాలి అంటే నేను మంచి పేరు సంపాదించుకోవాలి. మంచి పేరు సంపాదించుకోవాలంటే నేను మంచి పనులు చేయాలి. మంచి పనులు చేయాలి అంటే ఏది మంచో ఏది చెడో దేవుని వాక్యం ద్వారా నేను తెలుసుకొని మంచిని నేను చేస్తూ, మంచి పనులు చేస్తూ
మంచి పేరు సంపాదించుకొని సంఘము నన్ను ఏర్పరచుకోవడానికి నేను సిద్ధంగా ఉండాలి అనే ఆశ బాప్తిస్మం పొందినటువంటి ప్రతి సహోదరునికి ప్రతి సహోదరికి కూడా ఉండవలసినటువంటిదై ఉన్నది. ఇంకొక వ్యక్తిని మనము జ్ఞాపకం చేసుకున్నాం. అదే అపోస్తలుల కార్యంలో 16వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకున్నాం. 16వ అధ్యాయము 2వ వచనం. 16వ అధ్యాయము 2వ వచనం. అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందిన వాడు. ఇక్కడ ఈ మాటలను వైద్యుడు అయినటువంటి లూకా గారు వ్రాసాడు. ఎవరి గురించి వ్రాసాడు అంటే తిమోతి గురించి వ్రాసాడు. ఈ తిమోతి ఎవరు అంటే తిమోతి యొక్క అవ్వ పేరు లోయ్, అమ్మ పేరు యునీకే. అవ్వ భక్తిపరురాలు, అమ్మ భక్తిపరురాలు. తండ్రి గ్రీసు దేశస్థుడు అయినా అవ్వ అమ్మ ఇద్దరు కూడా దేవుని పట్ల భయం కలిగినటువంటి భక్తి కలిగినటువంటి వారు. తిమోతికి పేరును పెట్టారు కదా. ఈ పేరుకి అర్థం ఏమిటంటే దేవునిని గణపరచువాడు. అవ్వ తల్లి భక్తి పరులు కనుకనే దేవునికి ఘనత వచ్చే విధంగా దేవునిని గణపరచువాడు అని అర్థం వచ్చే పేరును తిమోతికి పెట్టారు. ఈ తిమోతి బాల్య వయసు నుంచే దేవుని మాటలని నేర్చుకున్నటువంటి వాడు. బాల్య దినముల నుండే అవ్వ దేవుని మాటలు నేర్పించింది, తల్లి దేవుని మాటలు నేర్పించింది. తిమోతి లేచినప్పుడు, పడుకోబోయేటప్పుడు, తిమోతి ఇంట్లో కూర్చున్నప్పుడు, తిమోతి త్రోవలో నడిచేటప్పుడు అవ్వ తల్లి ఇద్దరు కూడా శక్తి కలిగినటువంటి పరిశుద్ధమైన లేఖనములను బోధించారు, అభ్యసింపజేశారు. కాబట్టి బాల్య దినముల నుండే దేవుని మాటలను వినినటువంటి వాడు, చదివినటువంటి వాడు, కంఠస్థము చేసినటువంటి వాడు, దేవుని మాటలతో హృదయాన్ని నింపుకున్నటువంటి వాడు కనుక బాల్య దినముల నుండే మంచి పేరును, బాల్య దినముల నుండి మంచి ఏదో చెడు ఏదో నేర్చుకున్నటువంటి వాడు. బాల్య దినముల నుండే తన నడతను శుద్ధి చేసుకున్నటువంటి వాడు. ఈ తిమోతి ఎక్కడ నివసించాడు అంటే మనం అందరం కూడా ఈ కర్ణాటకలో, ఈ బెంగళూరులో నివసించుచూ ఉంటున్నాం. అదేవిధంగా ఈ తిమోతి ఎక్కడ నివసించాడు అనగా లుస్త్రా అనే పట్టణంలో నివసించాడు. అపోస్తలుల కార్యములో 14వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, అపోస్తలుల కార్యములో 16వ 14వ అధ్యాయము 6వ వచనం. వారు ఆ సంగతి తెలుసుకొని లుకయోనియాలోని పట్టణములకు లుస్త్రకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశములకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. ఇక్కడ లుకయోనియా అనే పేరును మనం చూస్తాం. ఈ లుకయోనియాలో పట్టణాలు ఉన్నాయి. ఏంటి ఆ పట్టణాలు? ఒకటి లుస్త్రా, రెండవది దెర్బే. అంటే
లుస్త్రా అనేది ఏమిటి అంటే పట్టణం. ఈ లుస్త్రా అనే పట్టణంలో తిమోతి నివసించుచు ఉన్నాడు. మనం బెంగళూరు పట్టణంలో నివసించుచు ఉన్నట్లుగా రాజమమ్మ లుస్త్రా అనే పట్టణంలో తిమోతి నివసించుచు ఉంచుకున్నాడు. అయితే ఈ తిమోతి ఎటువంటి పేరు పొందుకున్నాడట? మంచి పేరును పొందుకున్నాడు అట. లుస్త్రా అనే పట్టణంలో నివసించుచు ఉన్నాడు. ఇదే పట్టణంలో సంఘము స్థాపించబడింది. ఇప్పుడు మనం ఇక్కడ సంఘంగా ఉన్నాం కదా, అదేవిధంగా లుస్త్రా అనే పట్టణంలో క్రీస్తు సంఘము స్థాపించబడి ఉంది. ఇదే సంఘములో సభ్యుడు తిమోతి. అయితే ఎవరి వలన మంచి పేరు పొందాడు అంటే లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఎవరి వలన మంచి పేరు పొందాడట? సహోదరుల వలన మంచి పేరు పొందాడు. సహోదరులు అంటే ఎవరు? దేవుని పిల్లలే సహోదరులు. విశ్వాసులమైన మనమే సహోదరులు. సంఘములోని సభ్యులే సహోదరుల వలన మంచి పేరు పొందాడట. ఎక్కడ ఉన్నటువంటి సహోదరుల వలన మంచి పేరు పొందారు? లుస్త్రా అనే పట్టణంలో ఉన్నటువంటి సహోదరుల వలన మంచి పేరు పొందారట. ఈ సహోదరులకు ఎలా తెలుసు తిమోతి మంచివాడని? తిమోతి చేసే మంచి పనులను సహోదరులు కన్నులతో చూశారు, వారు చెవులతో విన్నారు. కన్నులతో చూడడం ద్వారా, చెవులతో వినడం ద్వారా ఈ తిమోతి మంచి పేరును సంపాదించుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకొక ప్రదేశం పేరు అక్కడ రాయబడి ఉంది. ఏ ప్రదేశం అంట? అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఒక పట్టణం పేరు లుస్త్రా, ఇంకొక ప్రదేశం పేరు ఈకొనియా. లుస్త్రా అనే పట్టణం ఉంది నేను చెప్పాను కదా. ఈ లుస్త్రా అనే పట్టణానికి ఈకొనియా అనే ప్రదేశము 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. 32 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి విశ్వాసులకు కూడా లుస్త్రలో ఉన్నటువంటి తిమోతి మంచివాడు అని తెలుసు. మన బంధువులు కూడా చాలా దూరం ఉన్నప్పటికీ, మన బంధువులలో కూడా విశ్వాసులు ఉన్నట్లయితే, మనం ఇక్కడ ఉన్నా, మన బంధువులు దూరంగా ఉన్నా, మనం మంచి పనులు చేస్తూ ఉన్నట్లయితే, దూరం ఉన్నటువంటి మన బంధువులకు కూడా మనం మంచివారము అని వారికి కూడా అర్థమవుతుంది. వారు కూడా మన గురించి మంచి సాక్ష్యం చెబుతారు. ఇక్కడ లుస్త్రా అనే పట్టణానికి 32 కిలోమీటర్ల దూరంలో సంఘం ఉంది. ఆ సంఘములో ఉన్నటువంటి సహోదరులు కూడా తిమోతి గురించి ఏమని చెప్పారంటే మంచివాడు అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం. అంటే ఒక యవ్వనస్తుడైనటువంటి తిమోతి మంచి పేరును తన సొంత పట్టణంలో ఉన్నటువంటి సంఘములోని సంఘ సహోదరుల వలన మంచి పేరు సంపాదించుకున్నాడు. అలాగే 32 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సహోదరుల వలన కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. అంటే తిమోతి సంఘములో మంచి పేరు, పాస్టర్ గారి వలన మంచి పేరు, సంఘంలోని పెద్దల వలన మంచి పేరు, సంఘంలోని పరిచారకుల వలన మంచి పేరు, సంఘంలోని తోటి విశ్వాసుల వలన మంచి పేరు. తిమోతి గురించి ఎవరైనా ఏమైనా చెప్పమంటే, తిమోతి ఎలాంటి వాడు అతని గురించి చెప్పు, తిమోతి గురించి కొంతసేపు మాట్లాడు అంటే, తిమోతి మంచి పనులు చేసేవాడు, మంచివాడు అని మాట్లాడేవారు. ఇలాగా తిమోతి మంచి పేరును, సంఘములో మంచి పేరును పొందినటువంటి వాడు. కొర్నేలిని జ్ఞాపకం చేసుకున్నాం. కొర్నేలి ఇంటిలో మంచి పేరు సంపాదించుకున్నాడు, ఇంటి బయట మంచి పేరు సంపాదించుకున్నాడు. తిమోతి సంఘములో, క్రీస్తు సంఘములో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వాడు. ఈ యవనస్తుడైన తిమోతి గురించి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మనం కూడా
తిమోతి వలె మంచి ఏమిటో తెలుసుకొని మంచి పనులు చేస్తూ మంచి పేరును సంపాదించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. పాస్టర్ గారు ఎక్కడైతే ఏ ప్రదేశానికైతే మనం ప్రార్థనకి వెళ్తున్నామో ఆ పాస్టర్ గారు చెప్పాలి, ఈ యవనస్తులు మంచివాడు, ఈ యవనస్తురాలు మంచి యవనస్తురాలు. ఆ సంఘంలోని పెద్దలు చెప్పాలి, ఈ యవనస్తులు మంచివారు, ఈ యవనస్తురాండ్రు మంచి యవనస్తురాండ్రు అని. సంఘంలోని పరిచారకులు చెప్పాలి, తోటి యవనస్తులు చెప్పాలి. ఈ విధంగా సంఘములో తిమోతి ఏ విధంగా మంచి పేరు సంపాదించుకున్నాడో యవన కాలంలో ఉన్నటువంటి మన పిల్లలు కూడా మంచి పేరును సంపాదించుకొని ఆ మంచి పేరు అనే అర్హతను కలిగి విశ్వాసులు ఏర్పరచుకునే సమయం వచ్చినప్పుడు మనకున్న మంచి పేరు అనే అర్హతను బట్టి మనల్ని ఏర్పరచుకోవడానికి మన జీవితము అందుబాటులో ఉండవలసినటువంటిదై ఉన్నది. మంచి పేరు అనే అర్హత కలిగి ఎప్పుడు దేవుని సంఘంలో పని చేయడానికి ఎప్పుడు ఎన్నుకోవడానికి ఉన్నా ఆ సమయంలో మనము సంఘము చేత ఏర్పరచబడడానికి సిద్ధముగా మంచి పేరుతో ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. ఇంకొక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. మొదటగా కొర్నేలి అనే శతాధిపతి జీవితాన్ని జ్ఞాపకం చేశాను. 100 మంది సైనికులకు అధిపతి ఈయన, సామాన్యుడు కాదు. 100 మంది సైనికులు ఇతని చేతి క్రింద ఉన్నారు, అధికారి ఈయన. అయినా కూడా మంచి పేరు ఇంటిలో ఇంటి బయట సంపాదించినటువంటి వాడు. అలాగే తిమోతి యవనేచ్ఛలు కలిగినటువంటి వాడు. అయినా యవనేచ్ఛల నుండి పారిపోయి ఆ చెడును చేయకుండా మంచిని చేసి మంచి పేరు సంపాదించుకున్నటువంటి వాడు. ఇంకొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇదే అపోస్తలుల కార్యములో 22వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుతున్నాం. 22వ అధ్యాయము 12వ వచనం. అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడునైనా అననీయ అనొకడు నా యొద్దకు వచ్చి నిలిచి. ఇక్కడ పౌలు గారు ఈ మాటలను మాట్లాడుతూ ఉన్నారు. పౌలు గురించి మనందరికీ తెలుసు కదా. పౌలు గారు చాలా గొప్ప విశ్వాసి. పౌలు గారు అనేక ప్రదేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించి సంఘాలను స్థాపించినటువంటి వాడు. పౌలు గారు క్రొత్త నిబంధనలో 14 పుస్తకాలు రాసినటువంటి వాడు, గొప్ప విశ్వాసి. ఈ పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తన గురించే మాట్లాడుతూ ఉన్నాడు. తన గురించే మాట్లాడుతూ కూర్చున్నాడు. తన గురించి అంటే తాను రక్షణ పొందక మునుపు ఏ విధంగా ఉన్నాడు, రక్షణ ఎలా పొందుకున్నాడు, అంటే దేవుడు ఎలా రక్షించాడు యేసుక్రీస్తు ద్వారా, రక్షణ పొందిన తర్వాత ఏ విధంగా ఉన్నాను అని ఆ విషయాలను మాట్లాడుతున్నాడు. ప్రత్యేకంగా ఈ దేవుడు పౌలు గారిని దర్శించిన సందర్భంలో జరిగిన సంఘటనల గురించి పౌలు గారు మాట్లాడుతూ ఉంటున్నారు. మనం చదువుకున్నటువంటి ఈ 12వ వచనంలో దేవుడు ఇతనిని దర్శించిన సమయంలో ఒక వ్యక్తిని, అననీయ అనే పేరు కలిగినటువంటి వ్యక్తిని దేవుడు ఉపయోగించుకున్నాడు. కనుక పౌలు గారు అననీయ అనే పేరు గల వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నాడని మనం 12వ వచనంలో చదువుకున్నాం. ఏమని పౌలు గారు రాస్తున్నారు? అంతటా పౌలు గారు చెప్తున్నారు అంటే ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడునైనా అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి. అననీయ గురించి మాట్లాడుతూ ఉన్నాడు.
అననీయ గురించి ఏమని మాట్లాడుతున్నాడు పౌలు గారు? భక్తిపరుడు అని మాట్లాడుతున్నాడు. దేని చొప్పున భక్తిపరుడట? ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడట. అంత మాత్రమే కాదు, ఇంకా పౌలు గారు అననీయ గురించి ఏమని మాట్లాడుతున్నాడంటే అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు. కొర్నేలి మంచి పేరు పొందాడని జ్ఞాపకం చేసుకున్నాం. తిమోతి మంచి పేరు పొందాడు అని జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు అననీయ యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు అని అననీయ జీవితం గురించి జ్ఞాపకం చేసుకొనొచ్చు ఉన్నాం. అననీయ అనే పేరు కలిగినటువంటి వారు ముగ్గురున్నారు బైబిల్లో. అఖిల్ అనే పేరు కలిగిన వారు మన సంఘంలో ఇద్దరున్నారు. అననీయ అనే పేరు కలిగినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ముగ్గురున్నారు. ఆ ముగ్గురిలో ఒక అననీయ సప్పీరా భర్త పేరు అననీయ. ఈ అననీయ సప్పీరా ఇద్దరు కూడా అబద్ధమాడడం, ఇద్దరు కూడా చనిపోవడాన్ని అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో మనం చూస్తాం. 5వ అధ్యాయంలోనే ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా చనిపోయారు. కాబట్టి పౌలు గారు సప్పీరా భర్త అయినటువంటి అననీయ గురించి మాట్లాడడం లేదు. ఇంకెంతమంది అననీయాలు మిగిలి ఉన్నారు? ఇద్దరు అననీయాలు మిగిలి ఉన్నారు. ఇంకొక అననీయ ఎవరంటే ప్రధాన యాజకుడైనటువంటి అననీయ. ఇదే అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయంలో మనము ప్రధాన యాజకుడైన అననీయని మనం చూస్తాం. ఈ ప్రధాన యాజకుడైనటువంటి అననీయ గురించి కూడా పౌలు మాట్లాడడం లేదు. మరి ఇంకా ఒక అననీయ మిగిలి ఉన్నాడు. ఈ అననీయ ఎవరు అంటే దమస్కు నివాసి. దమస్కు అనేది ఒక రాజధాని పేరు అన్నమాట. మన దేశానికి రాజధాని ఢిల్లీ. అదేవిధంగా సిరియా అనే దేశం ఉంది. సిరియా అనే పేరు కలిగిన దేశం ఉంది. ఆ దేశానికి రాజధాని దమస్కు. ఈ దమస్కులో కాపురము ఉండేవాడు ఈ అననీయ. అయితే ఈ దమస్కు పట్టణానికే పౌలు గారు వస్తూ ఉన్న సమయంలో దేవుడు దర్శించాడు. కనుక దేవుడు ఈ దమస్కు నివాసి అయినటువంటి అననీయతో మాట్లాడాడు. మాట్లాడి అననీయని పౌలు దగ్గరికి పంపించాడు. అననీయ వచ్చాడు. పౌలు కొరకు ప్రార్థన చేశాడు. పౌలు గారికి బాప్తిస్మం ఇచ్చాడు. ఇవన్నీ కూడా అననీయ పౌలుకి చేశాడు. అయితే ఇక్కడ పౌలు గారు అననీయ గురించి మాట్లాడుచున్నటువంటి మాటలు ఏంటంటే అననీయ భక్తిపరుడును అక్కడ అంటే దమస్కులో కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినటువంటి వాడు. ఎవరి వలన మంచి పేరు పొందాడట? దమస్కులో కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందాడు. అంటే తాను ఎక్కడైతే నివసిస్తూ ఉన్నాడో ఆ నివసించుచున్న స్థలంలో ఉన్నటువంటి యూదులందరి చేత మంచి పేరు పొందినటువంటి వాడు. నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మంచి పేరు పొందాడంటే ఖచ్చితంగా మంచి పనులు చేశాడు కనుకనే మంచి పేరు పొందాడు. మంచి పనులు చేశాడు అంటే మంచి ఏమిటో, దేవుని దృష్టిలో మంచి ఏమిటో ఎరిగినటువంటి వాడు అననీయ. అంత మాత్రమే కాదు, మంచి పనులు చేసినటువంటి వాడు అననీయ మంచి పనులు చేశాడు కనుకనే మంచి పేరు సంపాదించుకున్నాడు. పౌలు గారికి కూడా తెలుసు ఏమని, అననీయ మంచి పేరు సంపాదించుకున్నవాడు అని. ప్రత్యేకంగా తాను నివసించుచున్నటువంటి ప్రదేశములో కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందుకున్నాడు. అంటే అతడు ఏ స్థలంలో అయితే నివసిస్తున్నాడో ఆ స్థలంలో నివసించేవారు అననీయ గురించి ఏమని చెప్తున్నారంటే మంచివాడు అని చెప్తున్నాడు. అంటే
సమాజంలో అననీయ మంచి పేరు కలిగినటువంటి వాడు. కొర్నేలి గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ఇంటిలో మంచి పేరు కలిగిన వాడు, ఇంటి బయట మంచి పేరు కలిగిన వాడు. తిమోతిని జ్ఞాపకం చేసుకున్నాం. సంఘములో మంచి పేరు కలిగిన వాడు, అవ్వ దగ్గర మంచి పేరు కలిగిన వాడు, అమ్మ దగ్గర మంచి పేరు కలిగినటువంటి వాడు. సంఘములో మంచి పేరు, తాను ఉంటున్నటువంటి సంఘంలో మంచి పేరు కలిగిన వాడు, తనకు దూరంగా ఉన్నటువంటి సంఘములో కూడా మంచి పేరు కలిగినటువంటి వాడు. మనము అననీయని జ్ఞాపకం చేస్తున్నాం. అననీయ సమాజములో మంచి పేరు పొందినటువంటి వాడు. ముగ్గురు వ్యక్తులను నేను జ్ఞాపకం చేశాను. కొర్నేలి, తిమోతి, అననీయ. ముగ్గురు ఇంటిలో, సంఘములో, సమాజంలో మంచి పేరు పొందినటువంటి వారు. మంచి పేరు పొందినటువంటి వారు. ఈ ముగ్గురు కుటుంబంలో, ఇంటిలో, సంఘములో, సమాజంలో మంచి పనులు చేసి మంచి పేరు సంపాదించుకున్నట్లుగా విశ్వాసులమైనటువంటి మనం కూడా ఇంటిలో మంచి పేరు సంపాదించుకోవాలి, సంఘములో మంచి పేరు సంపాదించుకోవాలి, సమాజంలో మంచి పేరు సంపాదించుకోవాలి. ఇంటిలో భర్త భార్య ద్వారా మంచి పేరు సంపాదించుకోవాలి, భార్య భర్త ద్వారా మంచి పేరు సంపాదించుకోవాలి, తల్లిదండ్రులు పిల్లల ద్వారా మంచి పేరు సంపాదించుకోవాలి, పిల్లలు తల్లిదండ్రుల ద్వారా మంచి పేరు సంపాదించుకోవాలి. ఇంట్లో పనిచేసే వారు ఉన్నారా, పనివారి ద్వారా మంచి పేరు సంపాదించుకోవాలి. మాత్రమే కాదు, తిమోతిలాగా సంఘములో మనం ఎక్కడైతే హాజరవుతున్నామో, మనం ఇక్కడ హాజరవుతున్నాం, ఇక్కడ ఈ సంఘంలో హాజరవుతున్నాం, పాస్టర్ గారి ద్వారా మంచి పేరు సంపాదించుకోవాలి, పెద్దల చేత మంచి పేరు సంపాదించుకోవాలి. నేను కూడా విశ్వాసులైన మీ చేత మంచి పేరు సంపాదించుకోవాలి, పరిచారకుల చేత మంచి పేరు సంపాదించుకోవాలి, తోటి విశ్వాసుల చేత మంచి పేరు సంపాదించుకోవాలి. కుమారు గురించి ఆదినారాయణ నువ్వు చెప్పన్నా అంటే ఆదినారాయణ మంచిగా చెప్పేటట్లుగా కుమార్ జీవించవలసినటువంటి వాడే ఉంటున్నాడు. అంటే సంఘములో తోటి సహోదరుల వలన మంచి పేరు సంపాదించుకొని జీవించవలసినటువంటి అవసరత ఉంది. అలాగే సమాజం, అంటే మనం ఎక్కడైతే నివసిస్తున్నామో మన ఇంటి చుట్టూ ఉన్నటువంటి వారు, మన ఇరుగు పొరుగు వారు మన గురించి, వారి వలన మనం మంచి పేరు సంపాదించుకొని జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. మన రక్త సంబంధుల వలన, మన బంధువుల వలన, మన ముఖ్య స్నేహితుల వలన, మనం పనిచేసి మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ మన చుట్టూ ఉన్నటువంటి వారి వలన మంచి పేరు సంపాదించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. మంచి పేరు సంపాదించుకోవాల్సినటువంటి అవసరమా? అంటే మంచి పేరు అంత ప్రాముఖ్యమా? మంచి పేరు అంత ప్రాధాన్యతనా? అంటే మంచి పేరు ఉంటేనే, ఒక వ్యక్తికి మంచి పేరు ఉంటేనే ఎమ్మెల్యేగా ఎన్నుకుంటాం ఓటేసి. ఒక వ్యక్తికి మంచి పేరు ఉంటేనే ఎంపీగా ఓటేసి ఎన్నుకుంటాం. ఒక వ్యక్తికి మంచి పేరు ఉంటేనే ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఓటేసి ఎన్నుకుంటాం కదా. అలాగా మంచి పేరు ఉన్నటువంటి వారిని ఓటేసి మనం ఏర్పరచుకొనొచ్చు. ఉన్నప్పుడు సంఘములో, క్రీస్తు సంఘములో, రక్తము చేత కొనబడిన సంఘములో, దేవుని కొరకు కొనబడిన సంఘములో, దేవుని పని చేయడానికి సంఘములోని ఉన్నటువంటి నానా విధములైన పనులు చేయడానికి మనం ఏర్పరచుకోవాల్సినప్పుడు మంచి పేరు ఉన్నటువంటి వారినే కదా ఏర్పరచుకోవాల్సింది. ఒక మంచి పేరున్న ఎమ్మెల్యేని ఏర్పరచుకోవాలి, ఒక మంచి పేరున్న మంత్రిగా ఒక మంచి పేరున్న వ్యక్తిని ఏర్పరచుకోవాలి. అలాగా మనం ఏర్పరచుకోవాలి అని మన ఆలోచన కలిగినటువంటి మనం సంఘములో కూడా మంచి పేరు కలిగినటువంటి విశ్వాసులను ఏర్పరచుకోవాలి కదా. ఏర్పరచుకోవాలి అంటే మరి మనం మంచి పేరు సంపాదించుకొని ఉండాలి కదా. మంచి పేరు సంపాదించుకోవాలంటే మంచి పనులు చేసే వారంగా ఉండాలి కదా. మంచి పనులు చేసే వారంగా ఉండాలంటే మంచి ఏదో చెడేదో దేవుని మాటల వలన మనకు తెలియాలి కదా. తెలియాలి అంటే దేవుని మాటలు ఇప్పుడు మీరు కూర్చొని వింటున్నట్లు వినాలి కదా. ఎక్కువగా సంఘంగా కూడుకొని వినాలి కదా. సమయానికే కూడుకొని వినాలి కదా. 6 గంటలకు ప్రార్థన అయితే ఒక 5 నిమిషాలు ముందే వచ్చి, అంటే మన పనిలో కాకుండా ఇంటి దగ్గర ఉన్నట్లయితే సమయానికే వచ్చి
సమయానికి రావాలి అనే ఆశ కలిగి సంఘంగా కూడుకొని దేవుని మాటలు విని మాటల వలన మంచి ఏదో చెడేదో తెలుసుకొని ఆ మంచి ఏదో చెడేదో తెలుసుకున్న తర్వాత చెడుని విడిచిపెట్టి మంచిని మనం ఆచరిస్తూ అంటే మంచి పనులు చేస్తూ మంచి పేరు సంపాదించుకుంటే అప్పుడు సంఘస్థులందరికీ ఎవరు మంచి పనులు చేస్తున్నారు, ఎవరు మంచి పనులు చేయడం లేదు, ఎవరు మంచి పేరు కలిగి ఉన్నారు, ఎవరు మంచి పేరు కలిగి ఉండలేదు అని సంఘమంతటి తెలుస్తుంది. అప్పుడు దేవుని పని చేయడానికి ఏర్పరచుకొని ఆ సమయం వచ్చినప్పుడు వీరు మంచి పేరు అని వెంటనే వారిని ఏర్పరచుకోవడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి క్రీస్తు సంఘములో పని చేయడానికి విశ్వాసులమైనటువంటి మనము మంచి పేరు సంపాదించుకొనవలసినటువంటి వారమై ఉన్నాము. మంచి పేరు పలానా విశ్వాసి మంచివాడు అని ఎలా చెప్పగలం? పలానా చెట్టు మంచి చెట్టు చెడ్డ చెట్టు అని ఎలా చెప్పగలము? దాని పండు తీసుకొని తింటే ఆ పండు వలన చెట్టు చెడ్డదా మంచిదా అని అర్థమవుతుంది. అలాగే సంఘములో ఏ విశ్వాసం మంచివాడు, ఏ విశ్వాసాలు మంచి విశ్వాసాలు అని ఎలా మనకు తెలియబడుతుంది అంటే ఆ విశ్వాస చేసే పనుల వలన. సహోదరుడు సహోదరి చేసే పనుల వలన జీవించే జీవిత విధానం వలన మంచి సహోదరుడైనా మంచి సహోదరి అయినా మంచి తండ్రిగా ఉంటున్నాడా, మంచి తల్లిగా ఉంటుందా, మంచి తల్లిగా పిల్లలని మంచిగా పెంచుతూ ఉన్నారా, మంచి తల్లిదండ్రులైనా మంచి కాపరి అయినా మంచి పెద్దలైనా మంచి పరిచారకులైనా మంచి విశ్వాసులైనా అనేది మన పనుల వలన మన నడత వలన మన ప్రవర్తన వలన మనకి అర్థము అవుతుంది. కాబట్టి ఈ సమయంలో ముగించడానికి మునుపుగా ముగ్గురు వ్యక్తులను జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి కొర్నేలి, రెండవది తిమోతి, మూడవది అననీయ. ఈ ముగ్గురు కూడా మంచి పేరు పొందుతున్నటువంటి వారు. ఇంటిలో మంచి పేరు, సంఘంలో మంచి పేరు, సమాజంలో మంచి పేరు. ఇప్పుడు ఈ ముగ్గురిలాగా మనం కూడా ఇంటిలో మంచి పేరు, సంఘంలో మంచి పేరు, సమాజంలో మంచి పేరును మనం సంపాదించుకోవడానికి నిరంతరం మంచి పనులు చేద్దాం. మంచి పనులు చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాం. దేవుని సంఘములో పని చేయడం కొరకు విశ్వాసులు ఏర్పరచుకొని ఆ దినం వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు మనల్ని ఏర్పరచుకోవడానికి మనము సిద్ధముగా ఉందాం. 3 విషయాలను జ్ఞాపకము చేశాను. నేను 3 విషయాలను నేర్పించాను. ఒకటి, పరిశుద్ధాత్మనితో నిండుకున్నటువంటి విశ్వాసులను ఏర్పరచుకోవాలి. అంటే పరిశుద్ధాత్మ వలన నడిపింపబడే విశ్వాసులను మనము ఏర్పరచుకోవాలి. ఒకటి. రెండవది, దేవుని విషయమైన జ్ఞానముతో నిండుకున్నటువంటి విశ్వాసులను ఏర్పరచుకోవాలి. మూడవది, మంచి పేరు కలిగినటువంటి విశ్వాసులను ఏర్పరచుకోవాలి. కనుక ఇక్కడ ఉన్నటువంటి మనము పరిశుద్ధాత్మనితో నిండుకొనిన జీవితము జీవించాలి. రెండవది, దేవుని విషయమైన జ్ఞానముతో నిండుకొనిన జీవితము జీవించాలి. మూడవది, మంచి పేరు పొందు విశ్వాసులముగా జీవించాలి. ఈ విధంగా జీవిస్తూ సంఘము మనల్ని పని చేయడానికి ఏర్పరచుకున్నటకు మనలను మనము సిద్ధపరచుకోవలసినటువంటి వారముగా, సిద్ధముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక మనం అందరం ఆ విధంగా జీవించుటకు పరిశుద్ధాత్ముడు మనకి సహాయమును చేయునుగాక. ప్రార్థన చేసుకున్నాం.